హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ క్యారెట్ ఫ్రై అండి. ఈ క్యారెట్ ఫ్రైని టేస్టీగా ఎలా చేయాలనేది వీడియోలో చూద్దాము. క్యారెట్ కర్రీ చాలామంది తినరు, కానీ ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి ఒక పావు కేజీ క్యారెట్స్ని సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకొని దీంట్లో కొబ్బరి, వెల్లుల్లి, అలాగే ధనియాలు, నువ్వులు, పల్లీలు వేసుకొని చక్కగా ఇలా కొబ్బరి వెల్లుల్లి కారాన్ని ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారం వేయటం వల్ల క్యారెట్ ఫ్రై చాలా టేస్టీగా వస్తుందండి. సో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి 1 స్పూన్ తాలింపు గింజలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక ఆనియన్ మొత్తాన్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీదే పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి తిప్పుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ని వేసుకొని 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీదే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ 15 మినిట్స్లోనే ఉడికిపోతుందండి చక్కగా. ఇది మొత్తం ఇలా ఉడికిన తర్వాతకి ఒక 5 to 10 మినిట్స్ తర్వాతకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి చక్కగా మొత్తాన్ని వేసుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిస్తే ముక్క మెత్తబడిపోతుందండి. ఇలా 5 to 10 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగానే కొబ్బరి వెల్లుల్లి కారాన్ని ముందుగా పట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి కారాన్ని దీంట్లో యాడ్ చేసుకొని మరొక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. అంతేనండి, టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అవుతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. సో ఇది ఓన్లీ రైస్లోనే కాకుండా మనకి చపాతీలో కానీ, అలాగే సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంది. Thank you so much for watching. Please subscribe and share my channel. Thank you, Andy.